నాకు ఇండస్ట్రీ చేయాలని ఉండే బాగా. ఇండస్ట్రీ తర్వాత పర్టికులర్ గవర్నమెంట్ ఇండస్ట్రీ చేయాలనుకుంటే ఎక్కువ టీచింగ్ పోస్టులే పడితే అవి టీచింగ్ పోస్టులే వస్తున్నాయి. సో 2-3 నెలలు చూశాను, ఎక్కడ చూసినా టీచింగ్ పోస్టులే ఎక్కువ వస్తున్నాయి అని నేను ఏం చేశానంటే ఒక టీచింగ్ పోస్ట్ అప్లై చేశాను. మహారాష్ట్రలో కూపర్గాంలో అది కూడా మంచి కాలేజ్ అనమాట. అది సంజీవన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ. అది వాళ్ళు కూడా ఏఐసిటీ స్కేల్స్ ఇస్తున్నారు, ఫ్రీ క్వార్టరు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అట్లా ఇస్తున్నారు. సో అది షిరిడి పక్కకే, షిరిడికి ఒక 15 కిలోమీటర్స్. అక్కడ 2 ఇయర్స్ అక్కడ జాబ్ వచ్చినాక ఇక ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యి 2 ఇయర్స్ చేశాను. సో ఉస్మానియాలో కూడా మన పోస్టులు పడినాయి. అప్పుడు ఉస్మానియాలో పోస్టులు పడ్డప్పుడు అప్లై చేశాను ఆల్మోస్ట్ 96లో. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది, ఇంకా ఏం తెలియదు అనమాట. ఆల్ ఆఫ్ సడన్గా ఒకసారి ఇంటర్వ్యూ కాల్ వచ్చేసింది. ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు వెళ్ళి అటెండ్ అయ్యాను. సో చాలా కాంపిటీషన్ ఉండే. ఒకటే సార్ అప్పటికి రామచంద్ర సార్ ఉండేనా? రామచంద్ర సార్ ఉన్నాడు కానీ మనకు పరిచయం లేదు ఎవరు, నాకు అసలు నేను అవుట్ సైడర్ కదా. సో పరిచయం లేదు. సో ఇంటర్వ్యూ జస్ట్ అయిష్టంగానే వచ్చాను. అదొక పెద్ద స్టోరీ. నేను వద్దంటే నేను మా మిస్సెస్ కూడా నన్ను వెళ్ళండి మన ఆంధ్ర పోదాం, మన రాష్ట్రాన్ని మనం పోదామనే ఉద్దేశంతో ఆమె బలవంతంతో వచ్చాను. మధ్యలో స్ట్రైక్ అయింది, తర్వాత అదొక పెద్ద స్టోరీ. సో మొత్తానికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తే నాకు వచ్చే పరిస్థితి లేదనుకున్నాను. ఎందుకంటే బీసీబీ ఒకటే సీట్ ఉంది. దాదాపు ఒక 10-15 మొత్తం 25 మంది ఉన్నారు. అందులో 25 మందిలో బీసీబీ వాళ్ళే 10 మంది అనుకున్నారు. సో నాకు ఒక అదృష్టం ఏంటంటే నాకు అప్పటికే ఒక 5 lakhs ఏఎస్టీ ప్రాజెక్ట్ ఉంది, తర్వాత 2 కాన్ఫరెన్స్ పేపర్లు ఉన్నాయి, తర్వాత 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అప్పుడు ప్రొఫెసర్ రామకృష్ణయ్య గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. సో 97. సో రామకృష్ణ గారు ఉన్నారు. అప్పుడు ఇంకా నేను డోర్ తీసుకొని వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ వేరే ఉండే. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్, నేను కనబర్చిన పర్ఫార్మెన్సు, తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసిన దాన్ని బట్టి న్యాయం ఉంటే కనుక డెఫినెట్గా నాకు వస్తుంది. ఈవెన్ అటు ఇటు అయినా కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. డోర్ తీసుకొని బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్గా నాకు రావాలి, లేకపోతే అది ఏదైనా తారుమారు అయినట్టే, లేకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటుందని వచ్చాను. వితిన్ 15 daysలో నాకు టెలిగ్రామ్ వచ్చేసాను. అది కూడా మా ఫ్రెండ్స్ ఉస్మాన్ యూనివర్సిటీ స్వర్ణముఖి హాస్టల్లో ఉండి వాళ్ళకు అందరి లిస్టు ఒక దగ్గరే ఉంటే నా పేరు చూసి ఇమ్మీడియట్గా టెలిగ్రామ్ చేస్తే 2-3 daysలోనే అక్కడి నుంచి రిజైన్ చేసేసి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో 1997 August 11th నాడు జాయిన్ అయిపోయినా. అట్లా ఉస్మాన్ యూనివర్సిటీలో నా యొక్క ప్రస్థానం మొదలైంది. సో మొదటి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయి ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్గా ఉండలేకపోయిన కోరిక, సో అదే టీచర్గా నేను జాయిన్ అయిపోయి ఫుల్ఫిల్ అయిపోయింది. అయితే ఈ జర్నీలో మీరు ఎదుర్కొన్న సవాల్ ఏమైనా ఉందా సార్? అంత సాఫీగా జరగలేదు కదా సార్. నాకు తెలిసిన కాడికైతే మీరుకున్న అంటే ల్యాండ్ లార్డ్స్ గారు అంత ఫైనాన్షియల్గా సెటిల్డ్ కాదు కాబట్టి చదవాలి, సెటిల్ అవ్వాలనే కోరిక తప్ప ఇంకేమీ లేదు చేతిలో. మరి ఇంత సాఫీగా జరిగిందా సార్ మీ లైఫ్ అంతా? ఎదుర్కొన్న సవాల్స్ సాఫీగా అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ మీకు తెలుసు కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేనికైనా. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసేస్తారు? ఎక్కడ డ్రాప్ అవ్వాలి? నేనేం చేశానంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా నాకు ఒక మెయిన్ అసెట్స్ అంతే ఫ్రెండ్సే. నాకు ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్ సర్క్యులేషన్ ఎక్కువ, సర్కిల్ నెట్వర్కింగ్. సో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉండేది. సో వాళ్ళకి ఏం చేశానంటే నేను చదువుతున్నప్పుడు ఇంజనీరింగ్ వచ్చిన కానుండి వాళ్ళు నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు ఒక 4 years. సో ఎప్పుడైనా రూమ్లో ఉండేది కాబట్టి రూమ్ కిరాయికి సరుకులు అవి ఇవి తెచ్చుకోవడానికి చాలా కష్టమే అయిపోయేది. ఓసారి రెంట్ టైంకి ఉండకపోయేది. ఇప్పుడు మా ఫాదర్ వ్యవసాయం కాబట్టి వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, అది పంట కోసిన తర్వాత అది వచ్చేది కూడా సరిపోదు, ఎక్కువ ఇంతమందికి సరిపోదు. సో కాబట్టి ఏంటంటే నేను వాళ్ళ దగ్గర అప్పు చేశాను కొంత. అప్పు అంటే ఒక ఫ్రెండ్షిప్ హ్యాండ్ లోన్ లాగా తీసుకున్నాను మా రిలేటివ్స్ దగ్గర, కొంతమంది దగ్గర. తర్వాత ఫ్రెండ్ సర్కిల్, మెయిన్ ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని ఆ అప్పును, అట్లాంటి అప్పును నేను పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమందికి జాబ్ చేసేటప్పుడు కొంతమందికి రీపే చేశాను. అయితే ఇలాంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ టైంలో నాకు ఫ్రెండ్స్ చాలా ఆదుకున్నారు. నా ఒకటే గోల్ ఉండేది, సిన్సియర్గా చేయాలి పని. ఒకటేంటంటే సిన్సియారిటీ, హానెస్టీ, హార్డ్ వర్కింగ్ అని 3 నమ్ముకున్నాను. హార్డ్ వర్కింగ్ అనేదానికి ఇంకా ఏ సబ్స్టిట్యూషన్ లేదు. ఎవరికైనా మా స్టూడెంట్స్ కూడా చెప్తాను నేను, దేనికైనా సబ్స్టిట్యూషన్ ఉందాం కానీ హార్డ్ వర్క్ అనేదానికి సబ్స్టిట్యూషన్ అనేది లేదు ఇన్ ద వరల్డ్ ఎవరికైనా. సో నేను చెప్తాను, సర్పంచ్ టు ప్రైమ్ మినిస్టర్ అందరికీ 24 గంటలే. ఒక సర్పంచ్ అయిన ఊరు నుంచి అక్కడ అంటే ఆ 24 గంటలు ఎట్లా మనం వాడుకొని దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది ఉద్దేశం.
దానికి ఒక్కొక్కరికి 5 గంటలు చదివితే రావచ్చు, ఒకరికి 2 గంటలు చదివితే రావచ్చు, ఒకరికి గంట రావచ్చు. కానీ 5 గంటలు చదివితేనే వస్తుంది అనేది మనకు తెలుసు కాబట్టి 5 గంటలు చదవాలి. సో కాబట్టి నేను మొదటి నుంచి హార్డ్ వర్క్ నమ్ముకునేవాడిని. హార్డ్ వర్క్, సిన్సియారిటీ, హానెస్టీ. ఎక్కడన్నా ఏదన్నా ఫ్యామిలీకి చెప్పకుండా ఎక్కడన్నా వర్క్ చేసినట్టుందా సార్? ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కు, రిలేటివ్ చెప్పకుండా ఏదన్నా డబ్బుని సమకూర్చుకోవడానికి కోసం ఏదైనా వర్క్ చేసినట్టు? అట్లేం లేదు. ఇప్పుడు మా ఫాదర్ మదర్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్ వరకు వాళ్ళు ఒక రైస్ అట్లాంటిది మనం ఇక్కడ తెచ్చుకునేది. బట్ క్యాష్ అనేది మాత్రం వాళ్ళకి తెలుసు నేను అక్కడ తెచ్చుకుంటున్నాను. బట్ మాకేం అలవాట్లు కూడా లేకపోయేదండి. మావి ఎలాంటి అలవాట్లు? ఏం అలవాటు లేదు. ఇప్పుడు మాకు ఊరికి పోతే ఏదన్నా నాన్ వెజ్ కూడా వెరీ రేర్గా తినేది. ఎందుకంటే బ్యాచులర్గా ఉండేది, ముగ్గురం అన్నదమ్ములం. సో అది నాన్ వెజ్ అంటే అది ఒక పెద్ద పండుగలాగా అన్నట్టు అప్పట్లో. సో ఇప్పుడు అనేది రాత్రి పోయినా వచ్చింది. ఇప్పుడు తినే పరిస్థితులు అప్పుడు తినలేని పరిస్థితి ఉందనుకోండి. బట్ మరి ఏ ఒక్క సెకండ్, ఏ ఒక్క నిమిషాన్ని, ఏ ఒక్క దశలో కూడా మీకు డ్రాప్ అవ్వాలనిపించలేదా సార్? డ్రాప్ కాదు, ఇంకా రెట్టింపు. అసలు నేను ఇది కావాలి, అది కావాలి, నేను ఫస్ట్ రావాలి, లేకుంటే ఇంకా జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ అన్నీ ఉంది. కానీ ఎప్పుడైతే వెనక అడిగేలేదు. చెప్పుకోతగ్గ ఛాలెంజెస్ సార్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, వితౌట్ జాబ్, అప్పుడు ఏంటంటే పర్టికులర్గా నా పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్ లేదు. ఆ పెళ్ళి అయిన దగ్గర నుంచి 2 ఏళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఏఐసిటీ స్టైఫండ్ ఎంటెక్ చేసేప్పుడు వచ్చిన స్టైఫండ్ కూడా మిగిలేది కాదు. ప్లస్ డాటర్ కూడా ఉండే అప్పటికి, ఫ్యామిలీ, ఒక డాటర్ మనం చూసుకోలేకుండా దూరం ఉండేది. సో ఫ్యామిలీ ఒక దగ్గర పెట్టే పరిస్థితి లేదు. సో ఆ 2 ఏళ్ళు మాత్రం చాలా ఇబ్బందిగా. ఏ నమ్మకంతో పెళ్లి చేసుకున్నారు సార్? వాళ్ళు ఏ నమ్మకంతో ఇచ్చారు? అంటే అప్పట్లో అసలు మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 14 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్, గవర్నమెంట్ 3-4 ఉన్నాయి అంతే. సో మేము ఒక డ్రాఫ్టర్ చేతులు పట్టుకొని వీధుల నుంచి నడుచుకుంటూ పోతుంటే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, ఐఎమ్ ఇంజనీర్. సో ఇంజనీర్స్ అంటే చాలా తక్కువ ఉండే కదా, జాబులు కూడా బాగుండేది. అంటే ఎక్కువ గవర్నమెంట్ జాబులు వచ్చేది ఆర్ ఇండస్ట్రీస్. సో నేను ఇంజనీర్ చేసిన కాబట్టి తప్పకుండా నాకు జాబ్ వస్తుంది. మరి మన పిల్లనిచ్చే వాళ్ళు కూడా అట్లనే ఆలోచిస్తారు కదా. సో నాకు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇవాళ కాకుండా రేపైనా డెఫినెట్గా వస్తుంది. రావడానికి నేను ఏదైతే కష్టపడాలనో, ఏమేమి టెస్టులు రాయాలనో, యూపీఎస్ రాశాను, ఐఏఎస్, మన బిహెచ్ఎల్ అట్లా పబ్లిక్ సెక్టర్స్ రాశాను. సో కొన్ని వచ్చినాయి, కొన్ని మనం వదిలిపెట్టుకున్నాం, మంచి జాబులు లేవని. సో అల్టిమేట్గా మనకు అంటారు కదా, ఎక్కడ రాసి ఉంటే అక్కడ పడతామని. సో ఉస్మానియాలో రావడం అనేది నిజంగా కూడా చాలా గ్రేట్గా ఫీల్ అయినా అప్పుడు ఉస్మానియా సెలెక్ట్ అయిపోయి జాయిన్ అయిన తర్వాత. ఎందుకంటే ఒకప్పుడు నా ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ ఉంటే వాళ్ళ దగ్గర నేను 2-3 రోజులు ఉండి చూస్తే ఆ ఎన్వైర్న్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్వైర్న్మెంట్, తార్నాక నుంచి విద్యానగర్ పోతుంటే బస్సులో పోతుంటే ఆ వాతావరణం చూసి నేను ఇక్కడ చదవలేకపోయాను అనేది ఒక నారాజుగా ఉండేది బాగా. దాన్ని నేను ఒక టీచర్గా జాయిన్ అయిపోయాక నాకు ఒక సంతోషం అనిపించింది. అప్పటి నుంచి నేను ఇక వన్ సైడ్గా ఫార్వర్డ్గానే వెళ్ళాం, నెగిటివ్గా ఏం లేదు. జాయిన్ అయిన కాంచి కూడా చాలా హార్డ్ వర్క్. మార్నింగ్ 8:30కి వచ్చేవాడిని డిపార్ట్మెంట్కి. 8:30కి వస్తే ఈవినింగ్ మినిమం 9. ఎందుకు మరి చదువుకి 4-5 పీరియడ్లే కదా అంటారు, కానీ ల్యాబ్ డెవలప్మెంట్ చేసేది, ప్రాజెక్ట్స్ రాసేది, బీఈ స్టూడెంట్స్కి గైడ్ చేసేది. అంటే మనం ఎక్కువ కష్టపడితే ఎక్కువ రికగ్నిషన్ వస్తుందని దాంతో నేను మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ మనం వాళ్ళని దృష్టిలో పడాలంటే మనం వర్క్ చేయాలి. సో కష్టపడితే డెఫినెట్గా వస్తుందని ఆ ఉద్దేశంగా నేను ఈవెన్ 97లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయిన్ అయినప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి కాదు, నిజంగా చెప్పాలంటే సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్ ఉండే 97 నుంచి ఇప్పటిదాకా ఒక సమ్మర్ వెకేషన్ కానీ ఒక వింటర్ వెకేషన్ కానీ ఎప్పుడు తీసుకోలేదు. అంటే ఎందుకు తీసుకోలేదంటే ఆ 2 ఏళ్ళు ఏమో ప్రొబేషన్ ఇవ్వలేదు. ఆ 2 ఏళ్ళ తర్వాత వార్డెన్ నుంచి స్టార్ట్ అయింది నా అడ్మిషన్ పోస్ట్. వార్డెన్ నుంచి ఇప్పటిదాకా ఏదో ఒకటో అదో ఉండేది. మధ్య 2 ఏళ్ళు ఖాళీ ఉన్నా కూడా పరిస్థితులు ఎట్టుంటే ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితి. అట్లా వర్క్ చేసేది కాబట్టి నేను సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్. ఫస్ట్ శాలరీ ఎంత సార్? 97 మేము ఉస్మానియా యూనివర్సిటీ జాయిన్ అయినప్పుడు 1997లో 5,500 నుంచి 6,000 మధ్యలో ఉన్నది. 5,000 అంటే 2,200 స్కేల్, 2000 ఏఎస్డి స్కేల్, 1996 స్కేల్స్. నిజంగా చెప్పాలంటే 6,000 కూడా సరిపోయేది, 5,500-6,000 కూడా సరిపోయేది. ఇప్పుడు 3 లక్షలు వచ్చినా సరిపోతలేదు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లేషన్ రేటు. సో అట్లా అయిపోయింది అనమాట. అది మన శాలరీకి దానికి భేదాలు ఎక్కువైపోయినాయి అన్నట్టు. సో ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం మన శాలరీ పెరగట్లేదు. సో ఆ ఇన్ఫ్లేషన్ ఆగితే కనుక ఇది చాలా పెద్ద శాలరీ చెప్పాలంటే. సో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత
ఇక సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్ ఇట్లా అందరికంటే మళ్ళీ ముందుగా కూడా నేను పిహెచ్డి చేసుకున్నాను. మా బ్యాచ్లో 8 మంది జాయిన్ అయినా ఒకటేసారి. సో ఓయిలో చేశాను. మా గైడ్ ప్రొఫెసర్ కొమరయ్య మరియు తర్వాత ప్రొఫెసర్ కె రామరావు. అంటే నాది ఇంటర్డిసిప్లినరీ పిహెచ్డి అనమాట. కొమరయ్య గారేమో మెకానికల్ డిపార్ట్మెంటు అండ్ కె రామరావు గారేమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు. ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్టు నాది. మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రాబ్లం, ఎన్టీపీసీ R&D రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. ఎన్ఎండిసి R&D మన ఉప్పల్లో ఎక్స్పెరిమెంట్ చేశాను. తర్వాత పైలట్ లెవెల్ టెస్ట్లు ఏమో ఎన్టీపీసీ తాల్చేరు ఒరిస్సా అక్కడ చేశాము. నా పిహెచ్డి ప్రాబ్లం నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా పిహెచ్డి ప్రాబ్లం ఇండస్ట్రీలో ఎన్టీపీసీ తాల్చేరులో ఇంప్లిమెంట్ చేశారు బంకర్లో. సో అట్లా ఒక రీసెర్చ్ అనేది సమాజానికి ఇండస్ట్రీకి యూజ్ అయింది కాబట్టి అదొక సంతోషం. దాని మీద నాకు కెరీర్ అవార్డు ఫర్ యంగ్ టీచర్స్ అనే అవార్డు ఇచ్చారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 2002లో కెరీర్ అవార్డు ఫర్ యంగ్ టీచర్స్ ఇచ్చి ఒక 5 lakhs రూపీస్ ఇచ్చారు. 3 years ఎక్కడైనా చేయొచ్చు, శాలరీ కూడా ఫ్రీ ఇస్తున్నారు. అంటే మనం ఏ ఇన్స్టిట్యూషన్కైనా పోయి చేయడానికి ఆస్కారం ఉండే. బట్ నేను ఇక్కడే ఉండి ఆ 5 lakhs రూపీస్ తోటి మళ్ళీ ఫర్దర్ ఎక్స్పెరిమెంట్ చేసేసి రీసెర్చ్ పేపర్ చేశాను. ఫస్ట్ నేను ఆస్ట్రేలియా వెళ్ళాను 2004లో పేపర్ ప్రజెంటేషన్కి. తర్వాత 2006 అమెరికా. సో అట్లా ఒక 12 కంట్రీలు తిరిగాను. అది ఇక యూనివర్సిటీలో అప్పుడే ఇక ఇట్లా మనం పనిచేస్తాను కాబట్టి డెఫినెట్గా పోస్టులు ఇస్తుంటారు అన్నమాట. ఫస్ట్ వార్డెన్గా తీసుకున్నాను, తర్వాత అసిస్టెంట్ చీఫ్ వార్డెను, తర్వాత అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 2005లో చేరాను. మన స్టూడియోకి వచ్చి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్వర సార్ గారు తన జీవిత విశేషాలు, తన సవాల్స్, చిన్ననాటి యొక్క అనుభవాలు అవన్నీ మనతో షేర్ చేసుకున్నాడు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ సైన్ అప్ విత్ ద సిగ్నేచర్ స్టూడియో. థ్యాంక్ యూ.